హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు స్పై బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యంగా టేస్టీగా ఉండే రాగి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 1 కప్ మినపప్పు, 1 కప్పు రాగులు తీసుకోవాలి. నేను ఇడ్లీకి దోశకి ఒకటే బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటే ఇంకో 1/2 కప్పు బియ్యం వేసుకోండి. లేదు మీరు ఇడ్లీ ఒక్కటి మాత్రమే చేసుకోవాలనుకుంటే పిండి గ్రైండ్ చేసిన తర్వాత దానిలో 1/2 కప్పు ఇడ్లీ రవ్వ కలపండి నానబెట్టి. వాష్ చేసి నైట్ అంతా సోక్ చేయాలండి. రాగి వలన మన బాడీకి మంచి న్యూట్రియంట్స్ అండ్ ఫైబర్స్ వస్తాయండి. బోన్ స్ట్రెంగ్త్, షుగర్ లెవెల్ అలాంటివన్నీ మేనేజ్ అవుతాయి, మెయింటైన్ చేస్తుంది రాగులు అనేవి. మార్నింగ్ దీన్ని తీసి వాష్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లో వేసుకొని చూడండి పిండి ఎంత సాఫ్ట్గా మెదిగిందో. మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టండి. 2 అవర్స్ తర్వాత తీసి గ్యాస్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు ఇడ్లీ పెట్టుకోండి ప్లేట్లో. రాగి వలన మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయండి. ఇది క్యాన్సర్ రిస్క్ని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుందని చెప్తారు డాక్టర్స్. అలాగే ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. మన పెద్దవాళ్ళు రాగులు, జొన్నలు ఇలాంటివి తినేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా హెల్తీగా ఉంటారేమో అనిపిస్తుంది. వాటర్ హీట్ అయ్యాయి. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకోండి. ఇడ్లీ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి, ఉడికిపోతాయి అంతే. పిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్తీ అండి. మంచి టేస్ట్ ఉంటాయి, పిల్లలు కూడా తింటారు. లేదు వాళ్ళ పిల్లలు ఇడ్లీ తినరు అనుకుంటే దోశలాగైనా వేసివ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంతో సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.